యుద్ధం ప్రారంభమయ్యాక ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. నేవీ ఫెయిల్ అయిపోయింది. యుద్ధ నౌకలు అనేక నాశనం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాయో కూడా తెలియకుండా ఎక్కడో దాచిపెట్టుకున్నారు వేరే దేశాల్లో రక్షణ కోసం అని చెప్పేసి. అలాంటి పరిస్థితి ఇరాన్కి దాపురించింది. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలే లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు గతంలో పెహ్లావికి టైంలో కొన్నటువంటి యుద్ధ విమానాలు మాత్రం ఉన్నాయి. అవి ఇప్పుడు అవుట్డేటెడ్ కాబట్టి అవి వాడట్లేదు. వాటిని రవాణా వాహనాల కిందకి వాడితే అవి కాస్త ధ్వంసమైంది. అమెరికా ఇజ్రాయెల్ గ్రౌండ్ కి వెళ్ళట్లేదు కానీ పైన దెబ్బలన్నీ బాగానే కొట్టేసింది. లేటెస్ట్ గా ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీ ఒకటి ఉందన్నది కనిపెట్టారు. ఎక్కడ అంటే ఇరాన్ లో ఉన్నటువంటి బుషహార్ ప్రాంతంలో. అది అక్కడి నుంచి మొన్న F-15 యుద్ధ విమానాన్ని కూల్చడానికి బయలుదేరింది అక్కడి నుంచి అని గుర్తించారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ లో దాన్ని పేల్చి పడేసింది. ఇరాన్ కి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి స్థావరం ఇది. ఇప్పటిదాకా బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టింది కాస్త తాజాగా విధ్వంసం అయింది.